గుడ్ ఈవినింగ్ అందరికండి. నేను షేక్ ఇస్తియాక్, బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ తరఫున. నేను ఇవాళ రామకోట్ కింగ్కోటిలో ఉన్నాను. రామకోట్ కింగ్కోటిలా వాళ్ళు డ్రైవింగ్ చేసే టైంలో ఒక వ్యక్తి కాల్లో ఈ చైనీస్ మాంజా వచ్చింది. సిటీ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు ఎంత పోలీసుని టైట్ పెట్టారు, ఎంతమంది పోలీసు ఈ పతంగ్ షాపులకు వెళ్ళి రేడ్ చేసి చాలా మంది దగ్గర ఈ చైనీస్ మాంజా సీజ్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. అయినా కానీ హైదరాబాద్ లో చాలా మంది చైనీస్ మాంజా యూజ్ చేస్తున్నారు. ఈ చైనా మాంజా వల్ల చాలా న్యూస్ వచ్చినాయి. కొంతమంది గొంతు కోసుకోపోయింది, గొంతు కోసుకోవడం వల్ల కొన్ని సావులు కూడా అయినాయి, చాలా మంది ఇంజూర్ కూడా అయ్యారు. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తారు ఈ చైనా మాంజా. ఇప్పుడు ఇది నేను తెంపుతున్నా కానీ ఇది తెగుతలేదు. చూడండి ఎంత గట్టిగా ఉంది. నా చేయి మీద రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చేస్తుంది, చూడండి లైన్స్ వచ్చేస్తుంది, కానీ ఈ చైనా మాంజా తెగుతలేదు. సో దీని వల్ల ఎంత ప్రమాదం ఉంది. నేను సంక్రాంతి చేసిన వాళ్ళ మా అన్న తమ్ముళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, 2 రోజుల పండుగ సంతోషం కోసం ఎవరు ప్రాణం మీద తెచ్చుకోకండి. మీరు చైనా మాంజా వాడితే ఒక వ్యక్తి ప్రాణము పోయే ఛాన్సులు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి హెడ్ అయినా కానీ ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ చైనా మాంజా వల్ల ఇంజూర్ అయ్యి లేకపోతే చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత ఏంది? కమిషనర్ గారిని ఇంకా నేను మిగతా హైదరాబాద్ సిటీ పోలీస్ని ఒక రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఈ చైనా మాంజా వల్ల చాలా 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 ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఇంకో నేను చాలా మంది ఫ్యామిలీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు చిన్నపిల్లలకు ముంగట కూర్చోబెట్టకుండా మీరు మీ నెక్ కి చాలా కవర్ చేసుకుంటా వెళ్ళండి బండి మీద, లేదంటే 2 days 3 days వెహికల్ అవాయిడ్ చేయండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేను షేక్ ఇస్తియాక్, బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ తరఫున పంపుతున్నాను, కానీ ఇది తెగటం లేదు. ఎంత హార్డ్ గా పోతుంది. నా ఫింగర్స్ చూడండి ఎట్లా రెడ్ అయిపోయింది, కానీ ఇది తెంపుతలేదు. చూడొచ్చు మీరు, దీనివల్ల లాగా